తెలంగాణతో మాది భావోద్వేగ బంధం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారు. దీంతో అక్కడి ప్రజలు, వారి భాష, సంస్కృతితో మాకు లోతైన భావోద్వేగ బంధం ఏర్పడింది. వాళ్ళ నీతి, నిజాయితీ అందరినీ కలుపుకొని పోయే తత్వం దేశానికి మార్గనిర్దేశం చేసింది అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడిండు. ఇక తెలంగాణ కులగణన దేశ రాజకీయాల్లో సునామీ, దేశమంతా కులగణన కోసం పోరాడతామని చెప్పేసి రాహుల్ గాంధీ అంటా ఉన్నారు. ఇది సునామే కానీ అది పూర్తిస్థాయిలో వేస్తే ఇంకా మంచి సునామీ అవుతుండే. అదేమో కొంచెం అటు ఇటు చేసి ఆగం చేశారు. ఇంకా 50 లక్షల మంది లెక్కలే లేవు. ఇంకా డేటా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే పవర్. ఆ డేటా తెలంగాణ సొంతం. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు తేవాలి. 2004లో కులగణన ప్రభావాన్ని తెలుసుకోలేకపోయినా, 2004లో నేను తెలుసుకునే ఉండే, అప్పుడు తెలుసుకోలేకపోయినా అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. తప్పు నాదే అయినా దాన్ని సరిచేసుకున్నా. ఓబీసీల చరిత్ర బయటకు రాకుండా ఆర్ఎస్ఎస్ కుట్ర. మోదీ ఉత్త షోమ్యాన్ బిల్డప్ ఇస్తుంటారు. ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీషు ముఖ్యమే. భాగీదారీ న్యాయ సమ్మేళనంలో వ్యాఖ్యలు చేసిండు. ఇక్కడ అంటే ఎవరెంత వాళ్ళకంత వాటా ఇవ్వాలనేటువంటి భాగీదారీ న్యాయ సమ్మేళనం నిర్వహించిండ్రు. ఆ కార్యక్రమంలో రాహుల్, తర్వాత సిద్ధరామయ్య, అశోక్ గెహ్లట్, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా నిన్న ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశ రాజకీయాల్లో సునామీ లాంటిదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణన ద్వారా రాష్ట్రంలోని వివిధ కులాలు, సామాజిక వర్గాల ఆర్థిక సామాజిక స్థితిగతులు తెలిశాయని చెప్పారు. ఓబీసీ, దళిత, ఆదివాసీ, ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన డేటా మొత్తం తెలంగాణ ప్రభుత్వం సేకరించిందని, దేశంలో ఎక్కడ లేని పవర్ఫుల్ డేటా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉందని పేర్కొన్నారు. తెలంగాణ కులగణన దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఇక ఢిల్లీ టల్కటోరా ఇండోర్ స్టేడియంలో ఏఐసిసి బ్యాక్వర్డ్ క్లాస్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన భాగీదారీ న్యాయ సమ్మేళన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. ఎన్నో వర్గాల చరిత్ర బయటకు వచ్చినా ఓబీసీల చరిత్ర మాత్రం బయటకు రాలేదని, దీని వెనుక ఆర్ఎస్ఎస్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్త షోమాన్ అని విమర్శించారు. తెలంగాణలో మేము చేపట్టిన కులగణన సర్వే పొలిటికల్ ఎర్త్క్విక్, అది దేశ రాజకీయాల్లో సునామీని తీసుకొస్తుందని రాహుల్ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరిగేదాకా పోరాడేందుకు శపథం తీసుకున్నట్లు ఆయన చెప్పిండు. అయితే ప్రైవేట్ సెక్టార్లోనూ రిజర్వేషన్లు రావాలని చెప్పేసి ఆకాంక్షించిండు రాహుల్ గాంధీ. ఒక రకంగా నిజంగా నాయకుల మనస్తత్వాల్లో, నాయకుల ఆలోచన విధానాల్లో మార్పు మాత్రం వస్తూ ఉంది. ఇది మంచి పరిణామమే, మరొక మంచికే. కులగణన లెక్కల డేటా కాదు. కులగణన దేశంలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి ఒక కీలకమైన ముందడుగు అని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ లెక్కల ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు చేసే వీలవుతుందని చెప్పేసి చెప్పిండు. ఇప్పటికైనా గుర్తించిండ్రు, కొంతవరకు సంతోషం ఇదైతే.